వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ద్వారకా టెక్ తెలుగు. ఫ్రెండ్స్, మనకి మోటో నుంచి త్వరలో మోటో ఎడ్జ్ 75G ఈ మొబైల్ అయితే లాంచ్ కాబోతుందన్నమాట. ఎస్టిమేట్‌గా ఈ మొబైల్ లాంచ్ డేట్ చూసినట్టయితే ఈ మంత్ 15థ్ అయితే లాంచ్ అవుతదని వీళ్ళు చెప్తున్నారనమాట. మెయిన్‌గా ఈ మొబైల్ వీళ్ళు ఇంప్రూవ్ చేసిందేమంటే ఫస్ట్ మనకి డ్యూరబిలిటీ అని చెప్పొచ్చు. మనకి మోటోలో బాగా డెవలప్ చేసి డ్యూరబిలిటీ ఇక్కడ మిలిటిగేట్ సపోర్ట్ చేస్తుంది. ప్లస్ IP68, IP69 కూడా సపోర్ట్ చేస్తుందన్నమాట. ఇంకా నెక్స్ట్ అయితే మనకి కెమెరాస్ అని చెప్పొచ్చు. మన కెమెరాస్ కూడా చాలా బెటర్‌గా డెవలప్ చేస్తారు. ఇంకా నెక్స్ట్ అయితే ప్రాసెసర్ అని చెప్పొచ్చు. ఇందులో క్వాల్కామ్ ప్రాసెసర్ అయితే యూజ్ చేస్తారనమాట. క్వాల్కామ్ స్నాప్‌డ్రాగన్ 7 Gen 4 ప్రాసెసర్ అయితే యూజ్ చేస్తారనమాట. ఇంకా నెక్స్ట్ అయితే మనకి ఇది ఔట్ ఆఫ్ ది బాక్స్ ఆండ్రాయిడ్ 16 రాబోతుంది. ఇవి మనకి హైలైట్స్ అయితే. ఇంకా ఈ మొబైల్ సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ అని తెలుసుకుందాము. సో మీరు చేయాల్సిన పని ఏం లేదు, వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. మీకైతే చాలా క్లారిటీగా ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది అనమాట. మన ఛానల్కి ఎవరన్నా కొత్తగా వచ్చినట్టయితే ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి అండ్ వీడియోకి అయితే లైక్ కొట్టేసేయండి. మనకి ఓవరాల్గా 3 కలర్స్ రాబోతుంది. ఒకటైతే ప్యాంటమ్ లిల్లీ ప్యాడ్, అలాంటన్ గ్రే కలర్, అలాగే ప్యాంటన్ గ్రీన్ కలర్ అని చెప్పొచ్చు. ఈ 3 కలర్స్ రాబోతుంది. డిజైన్ అండ్ బిల్ట్ క్వాలిటీ అనుకొద్దాం. ఇది ఫ్రంట్ అయితే ఫ్లాట్ డిస్ప్లే ఉంటుంది. ఇక్కడ కార్నింగ్ గొరిల్ గ్లాస్ 7 ప్రొటెక్షన్ అయితే యూజ్ చేస్తారనమాట. బెస్ట్ ప్రొటెక్షన్, ఇది అడ్వాన్స్ ప్రొటెక్షన్ చెప్పొచ్చు. అలాగే బ్యాక్ అయితే మనకి ఎకో లెదర్ ఫినిష్ ఉంటుంది. సైడ్ అయితే ప్లాస్టిక్ ఫినిష్ ఉంటుంది. అలాగే మనకి ఇది డెవిల్ స్టీరియో స్పీకర్ సపోర్ట్ ఉంది. విత్ డాల్బీ అట్మాస్ కూడా సపోర్ట్ ఉంది అనమాట. డాల్బీ అట్మాస్ సౌండ్ అయితే మాత్రం వేరే లెవెల్ అని చెప్పొచ్చు. ఇది ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సపోర్ట్ ఉంది. ఇది మనకి మిలిటరీ గేట్ సపోర్ట్ చేస్తుంది అనమాట. MIL STD 8NH సర్టిఫికేషన్ పొందింది. చాలా బెస్ట్ అని చెప్పొచ్చు ఈ మిలిటరీ గేట్ అనేది. యాక్చువల్గా మనకి మిలిటరీ గేట్ ఉండడం వల్ల అడ్వాంటేజ్ ఏమంటే మొబైల్ని చాలా బెటర్గా ప్రొటెక్ట్ చేస్తుంది అనమాట. అంటే మన మొబైల్ని ఎలా పడితే అలా రఫ్డ్గా యూజ్ చేస్తుంటాం కదా, అలాంటి సందర్భాల్లో ఖచ్చితంగా ఈ మిలిటరీ గేట్ అయితే యూజ్ అవుతుంది. అంతేకాదు మనకి ఇక్కడ ఇది IP68 అండ్ IP69 కూడా సపోర్ట్ చేస్తుంది. డ్యూరబిలిటీ విషయానికి చూసినట్టయితే నేను ఫుల్ సాటిస్ఫై. నెక్స్ట్ థిక్నెస్ వెయిట్ విషయానికి వద్దాం. ఇది మనకి 5.99 mm థిక్నెస్ ఉంది అనమాట. థిక్నెస్ కూడా చాలా తక్కువ ఉంది. చాలా స్లిమ్మెస్ట్ ఫోన్ అని చెప్పొచ్చు. అల్ట్రా థిన్నెస్ట్ ఫోన్ అని చెప్పొచ్చు. ఇది 159 గ్రామ్స్ అయితే వెయిట్ ఉందన్నమాట. వెయిట్ కూడా చాలా తక్కువ అని చెప్పొచ్చు. చాలా లైట్ వెయిట్ అండ్ అల్ట్రా థిన్నెస్ట్ ఫోన్ అని చెప్పొచ్చు. ఇది నెక్స్ట్ డిజైన్ విషయానికి వద్దాం. డిజైన్ కూడా చాలా బాగుంది. ఒక ఇన్నోవేటివ్ డిజైన్ చెప్పొచ్చు. బాగుంది. ఫస్ట్ ఇంప్రెషన్ డిజైన్ అయితే చాలా బాగుంది. ఇంకా నెక్స్ట్ డిస్ప్లే విషయానికి వద్దాం. 6.7 ఇంచెస్ LTPO AMOLED డిస్ప్లే మీద రాబోతుంది. ఇక్కడ మనకి 120 హెర్ట్జ్ వరకు అయితే రిఫ్రెష్ అయితే సపోర్ట్ చేస్తుంది. అలాగే మనకి ఇక్కడ 1 బిలియన్ కలర్స్ ఉన్నాయి. అలాగే H.10+ సపోర్ట్ ఉంది. ఈ 4500 నీట్స్ వరకు బ్రైట్నెస్ సపోర్ట్ చేస్తుంది చెప్పొచ్చు. చాలా హెస్ట్ బ్రైట్నెస్. అంటే మనకి ఇండోర్ కానీ అవుట్డోర్ కానీ మనకి ఈ బ్రైట్నెస్ అనేది చాలా బెటర్గా ఉంటుంది అనమాట. ఇది మనకి L1 సపోర్ట్ ఉంది. అంటే మీరు అమెజాన్ ప్రైమ్ వీడియో, నెట్ఫ్లిక్స్ మీరు ఈ వెబ్సైట్స్లో కంటెంట్ అనేది చాలా బెటర్గా చూడొచ్చు అనమాట. మ్యాక్సిమం HDR కంటెంట్లో వాచ్ చేయొచ్చు. అక్కడ కూడా మీకు చాలా బాగుంటుంది. బెసెస్ కూడా చాలా తక్కువ ఉన్నాయి. ప్రాసెసర్ విషయానికి వద్దాం. ఇక్కడ క్వాల్కామ్ ప్రాసెసర్ అయితే యూజ్ చేస్తారు. స్నాప్డ్రాగన్ 7 Gen 4 ప్రాసెసర్ అయితే యూజ్ చేస్తారు అనమాట. ఇది 4 నానోమీటర్ బిలియన్ ప్రాసెసర్. LPDDR4X ఉండొచ్చు, లేకపోతే 5X ఉండొచ్చు, అంత కన్ఫామ్గా తెలియదు. అలాగే మనకి ఇది UFS 3.1 మీద రాబోతుంది అనమాట. ఇక్కడ ర్యామ్ అండ్ స్టోరేజ్ టైప్ కూడా చాలా అడ్వాన్స్గా అయితే థింక్ చేస్తారు. అలాగే మనకి ఇది అవుట్ ఆఫ్ ది బాక్స్ ఆండ్రాయిడ్ 16 రాబోతుంది. ప్లస్ మనకి ఇక్కడ హెల్లో మోటో UI అయితే రాబోతుంది అనమాట. కానీ మనకి ఆండ్రాయిడ్ 16 అవుట్ ఆఫ్ ది బాక్స్ ఉంటుంది కాబట్టి ఇక్కడ 3 ఇయర్స్ అయితే OS అప్డేట్స్ ఇచ్చారు. అలాగే 4 ఇయర్స్ అయితే సెక్యూరిటీ అప్డేట్స్ ఇచ్చారనమాట. చాలా బెటర్గా థింక్ చేస్తారు అప్డేట్స్ కూడా. ఫీచర్స్ అయితే మాత్రం చాలా ఉన్నాయని చెప్పొచ్చు. చాలా ఫీచర్స్ అయితే ఉన్నాయి. ఫస్ట్ చూసినట్టయితే మనకి ఇక్కడ ఎరేజర్ ఉంది. అలాగే AI ఫోటో ఎన్హాన్స్మెంట్ ఉంది. సర్కిల్ సెర్చ్ ఉంది. ఇంకా చూడైతే AI ఇమేజ్ స్టూడియో ఉంది. ఇలా మనకి చాలా అడ్వాన్స్ ఫీచర్స్ అయితే చాలా ఉన్నాయన్నమాట. అవన్నీ చెప్పుకోకపోతే వీడియో అయితే చాలా లెంత్ అయిపోతుంది కాబట్టి మీకు కొన్ని ఫీచర్స్ మాత్రం చెప్పాను అనమాట. ఈ గేమ్స్ కూడా చాలా స్మూత్గా అయితే హ్యాండిల్ చేయగలదు. అంటే BGMI కానీ, కాల్ ఆఫ్ డ్యూటీ, ఫ్రీ ఫైర్ ఇటువంటి గేమ్స్ అయితే చాలా బెటర్గా అయితే హ్యాండిల్ చేయగలదు అనమాట. ఒకవేళ మీరు BGMI అనేట్లయితే మీకు ఆల్మోస్ట్ 60 FPS అబోవ్ అని మీకు హ్యాండిల్ చేస్తాను అనమాట ఫ్రేమ్ రేట్ అనేది. సో మీకు ఓవరాల్గా గేమింగ్ కూడా ఈ మొబైల్ కొంచెం బెటర్గానే సూట్ అవుతుంది. నెక్స్ట్ కెమెరా విషయానికి వద్దాం. ఇది ట్రిపుల్ కెమెరా సెటప్ ఉంది. ఒక ఫ్లాష్ ఉంది. మెయిన్ కెమెరా 50 MP ఇచ్చారు. మెయిన్ కెమెరాలో OIS కూడా సపోర్ట్ చేస్తుంది అనమాట. అలాగే మీరు మెయిన్ కెమెరా యూజ్ చేసుకొని మాక్సిమం 4K 60 FPSలో వీడియో అయితే రికార్డ్ చేసుకోవచ్చు. మీరు మెయిన్ కెమెరా నుంచి కూడా ఫొటోస్ అయితే చాలా బెటర్గా క్యాప్చర్ చేసుకోవచ్చు. చాలా బాగుంటుంది మీకు డీటెయిల్స్ కూడా. సెకండరీ కెమెరా కూడా 50 MP ఇచ్చారు. ఇది మనకి అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా అని చెప్పొచ్చు. మీరు ఈ కెమెరాని యూజ్ చేస్తాం కూడా అల్ట్రా వైడ్ యాంగిల్ షార్ట్స్, గ్రూప్ ఫొటోస్, ల్యాండ్స్కేప్ ఇవన్నీ కూడా అయితే కవర్ చేసుకోవచ్చు. మీకు బ్యాక్ 2 కెమెరాస్ కూడా చాలా బెటర్గా అయితే పర్ఫామ్ చేయగలవు. నెక్స్ట్ ఇంకా ఫ్రంట్ కెమెరా విషయానికి వద్దాం. ఫ్రంట్ కెమెరా కూడా 50 MP ఇచ్చారనమాట. ఇంకా కెమెరాస్ ఏమైనా ర్యాంప్ అని చెప్పొచ్చు. ఫ్రంట్ కెమెరా 50 MP ఉంటుంది కాబట్టి ఇంకా ఫ్రంట్ ఫోటోస్ కూడా చాలా బెటర్గా వచ్చేదానికి ఛాన్స్ ఉంటుంది. అలాగే మీరు ఫ్రంట్ కెమెరా యూజ్ చేసుకొని మాక్సిమం 4K 60 FPSలో వీడియో అయితే రికార్డ్ చేసుకోవచ్చు. ఇక్కడ ఫ్రంట్ అండ్ బ్యాక్ వీడియో రికార్డింగ్ క్వాలిటీ కూడా సేమ్ ఇచ్చారనమాట. ఇది నాకు చాలా బాగా నచ్చింది. ఓవరాల్గా కెమెరాస్ అయితే మాత్రం ఒక హైప్ అని చెప్పొచ్చు అనమాట. నేను కెమెరాస్కి అయితే ఎటువంటి డిసప్పాయింట్ అయితే అవ్వలేదు. కెమెరాస్ అయితే మాత్రం నా ఫస్ట్ ప్రియారిటీ. నెక్స్ట్ బ్యాటరీ విషయానికి వద్దాం. ఇది మనకి 5000 mAh బ్యాటరీ రాబోతుంది. బ్యాటరీ చాలా తక్కువ చేశారనమాట. యాక్చువల్గా నేను
6000 ఎంహెచ్ బ్యాటరీ కానీ లేకపోతే 7000 ఎంహెచ్ బ్యాటరీ కానీ థింక్ చేశాను అనమాట, అలా వస్తుందని. మనకి ఇది సిలికాన్ బ్యాటరీతో రాబోతుంది. సిలికాన్ బ్యాటరీ అనేది తెలిసింది కదా, మనకి బ్యాటరీ బ్యాకప్ అనేది చాలా బాగుంటుంది. అలాగే ఇక్కడ 68 వాట్స్ వరకు అయితే ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ఉంది. 15 వాట్స్ వరకు అయితే వైర్లెస్ ఛార్జింగ్ సపోర్ట్ ఉంది. మీకు వైర్లెస్ ఛార్జింగ్ సపోర్ట్ అని తెలిసిందే కదా మీకు ఎలా ఉంటుందో. ఫైనల్గా ఈ మొబైల్ సంబంధించిన ఆల్మోస్ట్ అన్ని ఫీచర్స్ అయితే కవర్ చేస్తాం అనమాట. ఈ మొబైల్ ప్లస్ పాయింట్స్ అయితే మాత్రం ఒక 3 to 4 ప్లస్ పాయింట్స్ అయితే మాట్లాడుకోవచ్చు. ఫస్ట్ ప్లస్ పాయింట్ డ్యూరబిలిటీ, మిల్టీ గేడ్ ప్లస్ IP69 కూడా సపోర్ట్ చేస్తుంది కాబట్టి డ్యూరబిలిటీలో స్ట్రాంగ్. నెక్స్ట్ డిస్ప్లే కూడా అని చెప్పొచ్చు. ఇది మనకి 1.5K AMOLED డిస్ప్లే మీద రాబోతుంది. ప్లస్ 4500 నిట్స్ వరకు బ్రైట్నెస్ కూడా సపోర్ట్ చేస్తుంది. అంటే మనకి బ్రైటెస్ట్ డిస్ప్లేతో రాబోతుంది. ప్లస్ ప్రాసెసర్ అనమాట, క్వాల్కామ్ ప్రాసెసర్ అయితే యూజ్ చేస్తారనమాట. మనకి ఈ ప్రాసెసర్ కూడా చాలా బెటర్గా అయితే హ్యాండిల్ చేయగలదు. నెక్స్ట్ అయితే కెమెరాస్ అని చెప్పొచ్చు. ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో. నెక్స్ట్ మన ఛానల్కి ఎవరైనా కొత్తగా వచ్చింటే ఛానల్ సబ్స్క్రైబ్ అవ్వండి. వీడియోకి అయితే లైక్ కొట్టేసేయండి. బై బై.